సునందని వాళ్ళ ఆయన పక్కకు తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో సునంద అయితే, ఏంటండి మీరు కూడా ఆ అమ్మాయికి వెనక్కి వత్తాసు పడుతున్నారు. ఆ అమ్మాయి ఏదో తెలియక అలా చేస్తే మీరు కూడా ఆదిత్యని ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటారేంటి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న శశి అయితే, అదేంటి సునంద ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే. ఎందుకు ఇష్టం లేని జీవన వెళ్ళిపోవడం కరెక్టే. తనే స్వయంగా వచ్చి ఆదిత్య గురించి తెలిసి తన పేరు వెనక గారు పెట్టి తనను గౌరవించి తన గురించి ఆలోచించి ఇవన్నీ తెలిసే తను ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది. నువ్వే అన్నావు కదా జీవనకి మంచి చెడ్డ మర్యాదలు తెలియవని. ఈ అమ్మాయిని చూస్తుంటే అన్నీ తెలిసిన అమ్మాయిలా ఉంది. అలాంటిది ఈ అమ్మాయే స్వయంగా వచ్చి నేను పెళ్లి చేసుకుని ఆదిత్య గారిని చక్కగా చూసుకుంటానంటే నీకేమి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సునంద అలాగే వాళ్ళ ఆయన అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ పెళ్లి ఆగటం లేదు, ఈ పెళ్లి జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం జ్యోతికి కన్న కూతురు లాంటి ఒక అమ్మాయి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది అని చెప్పి అంటాడు. అది విని ఆదిత్య అయితే, ఏంటి నాన్న ఇది బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా ఏంటి? ఒక అమ్మాయి వెళ్ళిపోతే ఇంకొక అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటాను అనడం ఏంటి? అది అంతా ఇది ఎలా ఉంది తెలుసా? వినడానికి చాలా జోకుగా ఉంది నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు, ఆదిత్య దయచేసి మేము చెప్పింది అర్థం చేసుకో. ఈ అమ్మాయి మనస వాచ కర్మన నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంటుంది. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తర్వాత నువ్వే ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటావు. ఎందుకు చెప్తున్నానో విను. తర్వాత నువ్వే నాకు థ్యాంక్స్ నాన్న అని చెప్తావు అని చెప్పి ఆదిత్యని ఆలోచించుకోమని సునంద అలాగే వాళ్ళ ఆయన చెప్తూ ఉంటారు. అది విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి వీళ్ళు నన్ను ఇలా ఆడుకుంటున్నారు ఆట బొమ్మలా అని చెప్పి ఆదిత్య తనలో తాను అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please subscribe our channel.